అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఫామ్ హౌస్కి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి పోయిండు. జీవన్ రెడ్డి కేసీఆర్ని కలిసిండు, కేసీఆర్తో మాట్లాడిండు, కేసీఆర్తో కలిసి లంచ్ చేసిండు జీవన్ రెడ్డి. తర్వాత కేటీఆర్ జీవన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వచ్చిండు, జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిండు. తర్వాత జీవన్ రెడ్డి ఈరోజు ఒక భారీ బహిరంగ సభ పెట్టడానికి రెడీ అవుతున్నాడు. గ్రౌండ్ కూడా చూసుకుంటున్నాడు, గ్రౌండ్లో దిగి చూస్తున్నాడు ఆల్రెడీ ఇక్కడ భారీ బహిరంగ సభ పెట్టాలి ఏం కథ అని చెప్పి జగిత్యాల్లో జీవన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడు. రేవంత్ అన్న మీడియా చిట్చాట్లు ఏమని చెప్తుండు తెలుసా? కేసీఆర్ దెబ్బకు రేవంత్ అన్న ఉలిక్కి పడ్డాడు. అంటే కేసీఆరే జీవన్ రెడ్డిని రెచ్చగొట్టి కాంగ్రెస్కి రాజీనామా చేపించిండేమో, కేసీఆరే జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి లాక్కుండేమో, జీవన్ రెడ్డి రాజీనామా వెనుకాల కేసీఆర్ హస్తమే ఉంది కావచ్చు. జీవన్ రెడ్డితో ఫస్టే కేసీఆర్ మాట్లాడి కాంగ్రెస్కి జీవన్ రెడ్డి రాజీనామా చేయమని చెప్పి తర్వాత జీవన్ రెడ్డిని కేసీఆరే బీఆర్ఎస్ పార్టీలోకి లాక్కున్నాడేమో అని చెప్పి రేవంత్ అని అనుకుంటుండేమో. ఇప్పుడు జీవన్ రెడ్డి చాలా సీనియర్ లీడర్ కదా, రేవంత్ రెడ్డి కంటే సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించిన వ్యక్తి. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి. హైకమాండ్కి జీవన్ రెడ్డి చాలా దగ్గర. జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి అని చెప్పి ఒక పేరు ఉంటుంది. చాలా సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి. 30-35 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, రాజకీయాలలో అనేకమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి. అలాంటి జీవన్ రెడ్డిని కేసీఆర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనో, లేకపోతే కేటీఆర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనో, లేకపోతే వేరే వాళ్ళు నువ్వు కాంగ్రెస్కి రాజీనామా చేయను, ఆ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేసి నీకు ఆఫర్ ఇస్తా అని చెప్తేనో జీవన్ రెడ్డి అందరి మాటలు నమ్మి, అందరి మాటలు విని పార్టీకి రాజీనామా చేసి తన భవిష్యత్తును తను ఇబ్బంది పెట్టుకునేటటువంటి వ్యక్తి కాదు కదా. చాలా సీనియర్ లీడర్ ఆయనకి ఏం చేయాలో తెలుసు. కేసీఆరే జీవన్ రెడ్డికి ఫోన్ చేసి నువ్వు రాజీనామా చేయి, బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే టికెట్ ఇస్తా అని చెప్పి ఏదో కేసీఆరే చెప్పినట్టు రేవంత్ అని అనుకుంటుండేమో, కానీ అంత సీన్ ఉండదు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పైన కోపంతో రాజీనామా చేసిండు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులను కలిస్తే మంత్రులు పట్టించుకోలే, రేవంత్ రెడ్డిని కలిస్తే రేవంత్ రెడ్డి పట్టించుకోలే. ఆఖరికి సంజయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి అట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీలో లేడని చెప్పుర్రి, కాంగ్రెస్తో సంబంధం లేదని చెప్పుర్రి. పార్టీ మారినటువంటి వ్యక్తి గాంధీభవన్లో తిరుగుతున్నాడు. బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే గాంధీభవన్కి ఎట్లా వస్తాడు? బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కనుగొప్పుకొని ఎట్లా కూర్చుంటాడు ఏంది అని చెప్పి పాపం జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డిని అంటే రేవంత్ రెడ్డి పట్టించుకోలే. ఆఖరికి రేవంత్ రెడ్డి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చిండు, అది జీవన్ రెడ్డికి నచ్చలే. ఆయనతో జీవన్ రెడ్డి అసంతృప్తితోటి, అసహనంతో ఆయన కోపం నశించిపోయింది. ఇక ఓపిక నశించిపోయి ఆయనతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇక బీఆర్ఎస్ పార్టీలోకి పోయిండు. అయితే రేవంత్ అన్న ఏమంటుండు తెలుసా? వాస్తవానికి రేవంత్ అన్నకు ఉన్నటువంటి పెద్ద బాధ ఏంటంటే జీవన్ రెడ్డి బీఆర్ఎస్కు వెళ్ళిపోయిండు కదా, ఇప్పుడు కాంగ్రెస్కి రాజీనామా చేసి జీవన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సుమారు 15 మంది లీడర్లు బీఆర్ఎస్లోకి చేరడానికి రెడీ ఉన్నారట. ఐ మీన్ ఏంటంటే ఇప్పుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్కి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలోకి పోయిండు. అయితే కాంగ్రెస్లో అసంతృప్తితో ఉన్నటువంటి లీడర్లు, రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నటువంటి లీడర్లు, రేవంత్ రెడ్డి పదవులు ఇవ్వకుండా పక్కన పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్లు, అలాగే 9 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి పోయినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అసంతృప్తితో ఉన్నటువంటి లీడర్లు ఉన్నారు కదా, 2023లో పోటీ చేసి ఓడిపోయినటువంటి ఆ లీడర్లు ఉన్నారు కదా, వాళ్ళు కూడా జీవన్ రెడ్డితో టచ్లో ఉన్నారట. అంటే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి సుమారు 15 మంది కీలకమైనటువంటి వ్యక్తులను బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. ఇది రేవంత్ అన్నకు అర్థమైంది. జీవన్ రెడ్డి కేసీఆర్తో చేతులు కలిపిండు. ఇక కేసీఆర్ జీవన్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేపిస్తాడు. కాంగ్రెస్లో ఉన్నటువంటి అసంతృప్తితో ఉన్న లీడర్లు, అసహనంతో ఉన్నటువంటి లీడర్లు అందరూ బీఆర్ఎస్ పార్టీలోకి పోతారు. అప్పుడు కాంగ్రెస్కి ఇబ్బంది అవుతుంది, కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గుతుంది, కాంగ్రెస్కి చాలా ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉందనేది రేవంత్ అన్నకు అర్థమైపోయింది. అందుకే రేవంత్ అన్న ఢిల్లీలో ఏమంటున్నాడంటే ఉలిక్కి పడి, కేసీఆర్ దెబ్బకు ఒకేసారి రేవంత్ అన్న ఉలిక్కి పడి ఇప్పటికే మేము గాయపడ్డాం, ఇంకా మమ్మల్ని రెచ్చగొట్టొద్దు. ఢిల్లీలో చిట్చాట్లో రేవంత్ అన్న చెప్తున్నాడు మీడియాతో, ఇప్పటికే మేము గాయపడ్డాం, ఇక మమ్మల్ని రెచ్చగొట్టొద్దు, రెచ్చగొడితే పరిస్థితి వేరే ఉంటుంది రేవంత్ అన్న చెప్తున్న మాట. ఎందుకంటే తెలుసా రేవంత్ అన్న మాట? కేసీఆర్ని బెదరగొడుతున్నాడు, కేసీఆర్ని భయపెడుతున్నాడు. ఎట్లా? ఆల్రెడీ మీ పైన కాళేశ్వరం కేసు ఉంది, మీ పైన ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది, మీ ప్రభుత్వం దందాలు చేసిరు, అక్రమాలు చేసిరు, అవినీతి చేసిరు, మీ ప్రభుత్వం మొత్తం భూములు కబ్జాలు పెట్టిరు, కాబట్టి మిమ్మల్ని జైల్లో పెడతా. మీరు ఏమనుకుంటున్నారు? మా ప్రభుత్వాన్ని చీలుద్దామని చూస్తురా? మా ప్రభుత్వం పైన కుట్రలు చేస్తే, మమ్మల్ని రెచ్చగొడితే మిమ్మల్ని తీసుకుపోయి లోపడేస్తాం. రేవంత్ అన్న బ్లాక్మెయిలింగ్ ఇదే. రేవంత్ అన్న ఎంతసేపు
వాళ్ళని వీళ్ళని బ్లాక్మెయిల్ చేసుడు తప్ప అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు కూడా రేవంత్ అన్న ఏం చెప్పిండు, జనాలను బ్లాక్మెయిల్ చేసిండు. మీరు కనుక కాంగ్రెస్ పార్టీ ఓటేయకపోతే మీకు రేషన్ కార్డులు పోతాయి, మీకు కాంగ్రెస్ ఓటేయకపోతే 6 గ్యారెంటీలు రావు, కరెంట్ రాదు, గ్యాస్ సిలిండర్లు రావు. జూబ్లీ హిల్స్ రేవంత్ అన్న చెప్పిండు, ఆ వీడియోలు మస్తుగుంటాయి. అంతేందుకు సర్పంచ్ ఎన్నికలలో రేవంత్ అన్న చెప్పినటువంటి మాట ఏంది, రేవంత్ అన్న ఏమని మాట్లాడిండు సర్పంచ్ ఎన్నికలలో, ఒకవేళ మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ కోటేయకపోతే మీ గ్రామ పంచాయతీకి నిధులు రావు. మీరు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ కోటేస్తేనే ఆ సర్పంచ్ పోయి మంత్రితో మాట్లాడతాడు, ఆ సర్పంచ్ పోయి ఎమ్మెల్యేతో మాట్లాడతాడు. మీరు వేరేటోళ్ళకి వేసిన అనుకో వాళ్ళు పోయి మంత్రితో మాట్లాడలేరు అని చెప్పి రేవంత్ అన్న బ్లాక్మెయిల్ చేసిండు జనాలను ఓట్లు ఎట్లా అడిగిండు రేవంత్ అన్న, జనాలను బ్లాక్మెయిల్ చేసి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ వాడిని కోటేస్తేనే ఆడు పోయి మంత్రి కాడ కూర్చొని పని చేపిస్తాడు, ప్రతిపక్షంకి ఎత్తే ఆడు ఎందుకు పని చేపిస్తాడు అని రేవంత్ అన్న చెప్పిండు. ఇవన్నీ చూస్తుంటే రేవంత్ అన్న తన మాట వినకపోతే, తనను ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళని బెదిరిస్తాడు. ఇప్పుడు అదే కనబడుతున్నాడు, ఉలిక్కి పడి రేవంత్ అన్న చెప్తున్నాడు మమ్మల్ని రెచ్చగొట్టొద్దు, మేము ఆల్రెడీ చాలా ఇబ్బంది పడుతున్నాం, మేము చాలా నష్టపోయినాం, ఇంకా మమ్మల్ని రెచ్చగొడితే ఊరుకోం అంటే ఇండైరెక్ట్ కేసీఆర్కి చెప్తున్నాడు. ఎందుకంటే కేసీఆర్ జీవన్ రెడ్డిని మధ్యకాలంలో బీఆర్ఎస్లోకి ఇప్పుడు తీసుకుంటున్నాడు. జీవన్ రెడ్డి తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన అసంతృప్తితో ఉన్నటువంటి లీడర్లు, రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నటువంటి లీడర్లు సుమారు 15 మంది వాళ్ళు కూడా బీఆర్ఎస్లో పోనీకి రెడీ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ ఖాళీ అయ్యే అవకాశం ఉంది. కేసీఆర్ సైలెన్స్ ఉన్నటువంటి వ్యక్తి ఒకేసారి కాంగ్రెస్ పార్టీ మీద పడ్డడైంది. కాంగ్రెస్ పైన అసంతృప్తితో ఉన్నటువంటి లీడర్లను కేసీఆర్ గుంజుకుంటున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ పంచాయతీ పెడుతుండు, కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కల్లోలం పెడుతుండు. కాబట్టి బెదిరియాలి. అందుకే రేవంత్ అన్న ఉలిక్కి పడి మా జోలికి రావద్దు, జోలికి వస్తే మర్యాద ఉండదు, రేవంత్ అన్న చెప్తున్న మాట. అంటే ఇప్పుడు ఏమంటుండు కేసీఆర్ అంటే, నువ్వు మా పార్టీలకి వెళ్ళి ఎవరిని తీసుకోవద్దు, ఎవరినన్నా తీసుకుంటే మీ పైన కేసులు పెట్టి జైలుకు పంపుతాం, మీ పైన సిబిఐ విచారణ చేస్తాం, మీ పైన ఐటీ దాడులు చేస్తాం, మీ పైన విచారణలు మొత్తం ఇక జైల్లో పెడతాం అన్నట్టు చెప్తున్నాడు. చెర్లపల్లి జైల్లో పెడతాం, చెంచల్గూడ జైల్లో పెడతాం అన్నట్టుగా ఆయన చెప్తున్నటువంటి మాట. ఇండైరెక్ట్ హింట్స్. అంటే రేవంత్ అన్న గింత భయం గింత బాధ ఎందుకు? ఇప్పుడు సాధారణంగా అధికార పార్టీలో ఉన్నటువంటి లీడర్లకైనా అధికార పార్టీ నచ్చకపోతే వాళ్ళ స్వేచ్ఛ, అధికార పార్టీకి రాజీనామా చేసి ప్రతిపక్షంలో ఎల్లకన్నా పోవచ్చు, దాంట్లో వచ్చిన బాధ ఏముంది? ఇప్పుడు అట్లంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి బీఆర్ఎస్లో కూడా ఎమ్మెల్యేలను తీసుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్లో గెలిచినటువంటి 9 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ వాళ్ళు కూడా తీసుకున్నారు. ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్ష పార్టీకి రాజీనామా చేసి అధికార పార్టీలోకి పోయారు. అధికార పార్టీలో బీఆర్ఎస్లో ఉన్నటువంటి లీడర్లు కూడా చాలామంది అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ప్రతిపక్షంలో కూడా వచ్చారు. ఈటల రాజేందర్ రాలేదా? అధికార పార్టీకి రాజీనామా చేసి హుజరాబాద్ నుండి ఆయన పోటీ చేసి గెలిచిండు. అంటే సర్వసాధారణం కదా, పోటీ చేయడం ఓడిపోవడం సర్వసాధారణం. కానీ ఇదంతా చూస్తుంటే గమ్మత్ అనిపిస్తుంది రేవంత్ అన్నది. మీరు మా దాంట్లోకి వెళ్ళి ఎవరిని తీసుకోవద్దు, తీసుకుంటే వదిలిపెట్టం, ఊరుకోం అంటే రెచ్చగొడుతున్నా అన్నట్టు. ఇప్పుడు రేవంత్ అన్న కథ ఎట్లుంటుంది అంటే, ఫస్ట్ చెప్తాడు, వినకపోతే బెదిరిస్తాడు. ఇక నేను చెప్పినట్టు వినవా, ఏమనుకుంటున్నాం, అది ఉంది ఇది ఉందని చెప్పి. ఇప్పుడు అట్లే అనిపిస్తుంది. మరి మమ్మల్ని రెచ్చగొట్టొద్దు, మేము గాయపడ్డాం, ఇక మేము ఊరుకోం. రేవంత్ అన్న చెప్తున్నాడు, ఏంది రెచ్చగొట్టేది ఏముంది ఇలా? జీవన్ రెడ్డికి నచ్చలే, పోయిండు, బీఆర్ఎస్ పార్టీలో పడ్డాడు, కథం. ఇప్పుడు రేపో మాపో ఇంకా 10-15 మంది లీడర్లకు కాంగ్రెస్ పార్టీ నచ్చట్లేదు, రేవంత్ రెడ్డి వ్యవహారం నచ్చట్లేదు. ఇప్పుడు అంతేందుకంటే చాలామంది కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ లీడర్లకు రేవంత్ రెడ్డి పదవులు ఇవ్వలే, రేవంత్ రెడ్డి పక్కన పెట్టిండు. రేవంత్ రెడ్డిని పొగిడేటటువంటి వాళ్ళకే రేవంత్ రెడ్డి పదవులు ఇచ్చిండు. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు ఇప్పటిదాకా ఒక్క పదవి చక్కగా రాలేదు. మరి వాళ్ళు సఫర్ అవుతారు కదా. మధు యాస్కి గౌడ్ పదవి రాలేదు, తర్వాత విహెచ్కు పదవి రాలేదు, జగ్గారెడ్డికి ఏం పదవి రాలేదు, సరైనటువంటి గుర్తింపు లేనటువంటి పదవులు ఉన్నాయి. మరి వాళ్ళు బాధపడరా, ఇబ్బంది పడరా? రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ఇప్పటిదాకా ఇయ్యలే, మల్రెడ్డి రంగారెడ్డికి చెప్పి ఇయ్యలే, ప్రేమసాగర్ రావుకి ఇయ్యలే. మరి వీళ్ళందరూ మంత్రి పదవులు లేవు కదా. మరి మంత్రి పదవులలో లేనటువంటి వ్యక్తులు కూడా అసంతృప్తితో ఉంటారు రేవంత్ రెడ్డి మీద. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తులకు మంత్రి పదవులు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడరా? పొంగులేటి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చిన వ్యక్తి. జూపల్లి బీఆర్ఎస్ టు కాంగ్రెస్, తుమ్మల బీఆర్ఎస్ టు కాంగ్రెస్. ఈయన బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే పోచారం శ్రీనివాస్ రెడ్డికి వ్యవసాయ శాఖ ముఖ్య సలహాదారుడు పోస్ట్ ఇచ్చింది రేవంత్ రెడ్డి. ఏం చెప్తాం ఇంకా? తర్వాత వివేక్ వెంకటస్వామి, ఆయన వేరే పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆయనకి టికెట్ ఇచ్చి మంత్రి చేసిండు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలామంది పక్క పార్టీ నుండి వచ్చినటువంటి వాళ్ళకి మంత్రి పదవులు. కాబట్టి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా ఇక మేము రేవంత్ రెడ్డి తోటి ఉండం, కాంగ్రెస్లో మేము ఉండలేం, రేవంత్ రెడ్డి మాకు ఎట్టైనా పదవులు ఇయ్యాడు, మమ్మల్ని పక్కన పెట్టిండు, మేము పోతే కలుస్తలేడు,
కాబట్టి వీళ్ళు కూడా రాజీనామా చేయడానికి రెడీ అవుతున్నారు. సుమారు కేసీఆర్ తోటి 15 మంది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితోటి, అసహనంతో, కాంగ్రెస్ పైన కోపంతో ఉన్నటువంటి లీడర్లు కేసీఆర్తో టచ్లో ఉన్నారట. ఏ టైంలో అయినా 15 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. అందుకే రేవంత్ అన్న ఉలిక్కి పడి ఢిల్లీ చిట్చాట్లో చెప్తున్నాడు, మీడియా చిట్చాట్లు, మేము ఆల్రెడీ గాయపడ్డాం, మమ్మల్ని రెచ్చగొట్టొద్దు, రెచ్చగొడితే పరిణామాలు వేరే ఉంటాయి, రేవంత్ అన్న చెప్తున్న మాట. అంటే ఏం లేదు, కేటీఆర్ పైన ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి, కేటీఆర్ పైన ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించిన ఆరోపణలు, హరీష్ రావు పైన ఏదో ఆరోపణలు, తర్వాత సంతోష్ రావు పైన ఏదో ఆరోపణలు, కేసీఆర్ పైన ఆరోపణలు, వీళ్ళు ఏదో అవినీతి చేసి అక్రమాలు చేసిరని రేవంత్ అన్న ఫస్ట్ ఉండే పాట పాడుతుండే కదా. ఇక వీళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్తున్నాడు, ఎక్కువ వేస్తే అరెస్ట్ చేస్తాం, మీరు ఇంకా మమ్మల్ని రెచ్చగొడితే ఇబ్బంది పడతారు అంటున్నాడు అన్నట్టు. ఏం జరుగుతుందో చూడాలి. కేసీఆర్ దెబ్బకు రేవంత్ అన్న ఉలిక్కి పడుతున్నాడు. మరి ఈ ఉలిక్కిపాటు ఎక్కడ దాకా ఉంటుంది, ఏం కథ అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేసీఆర్ ఆగడు. కేసీఆర్కు ఎట్లా అధికారంలోకి రావాలో తెలుసు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి కదా, ఆయనకు తెలియదా ఏం చేయాలో. రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే చాలా జూనియర్, చాలా జూనియర్. చూడాలి మరి రేవంత్ అన్న వర్షన్ ఎట్లుంటుంది, కేసీఆర్ వర్షన్ ఎట్లుంటుంది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.